హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకర్ టెక్ వీడియోస్. ఇక డేట్ వచ్చేసరికి అయితే మనకి 17th జూలై అండ్ ఈ రోజు టైం వచ్చేసరికి అయితే 4 PM అవుతుంది. అండ్ ఇప్పటివరకు టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది కదా. ఆ అన్ప్యాక్డ్ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. మనకైతే ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు ఒక చిన్న టీజర్ అయితే వదిలారు. వీళ్ళు మామూలు టీజర్ కాదు, ఇది కంప్లీట్ గా మనకి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీ వస్తుంది చూడండి, దాంతో అయితే కొలాబ్ అయ్యి ఈ టీజర్ అయితే వదిలారు. మీకు దీంట్లో చూడొచ్చు మీరు ఫ్లిప్ అలాగే ఫోల్డబుల్ మొబైల్స్ అయితే ఉన్నాయి మనకి కంప్లీట్ గా. అండ్ మనకి ఇంకొన్ని వాచెస్ కూడా లాంచ్ చేస్తారు, గ్యాజెట్స్ అండ్ ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మనకి టైటానియం కూడా తీసుకొని వస్తున్నారు డిస్ప్లే లో. చూద్దాం మరి మనకి ఇది ఎలా తీసుకొని వస్తారు. రియల్మీ ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది, వీళ్ళ యూఐ ఉంది కదా కంప్లీట్ గా చేంజ్ అవ్వబోతుంది కలర్ OS 17 కి అయితే. మనకి ప్రస్తుతానికి అయితే డీటెయిల్స్ అయితే ఇవి, అంటే మనకి చేంజ్ అవ్వబోతున్నారు అంటే డీటెయిల్స్ అయితే వచ్చాయి. అండ్ మనకి వన్ ప్లస్ వాళ్ళు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, వీళ్ళైతే తప్పుకోబోతున్నారు మార్కెట్ నుంచి. అమెరికాలో అలాగే యూరప్ కంట్రీస్ లో అయితే వీళ్ళు తప్పుకోబోతున్నారు. అండ్ ఇండియాలో కూడా మేబీ వెళ్ళబోతున్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం మరి వన్ ప్లస్ వాళ్ళు మనకి ఇండియాలో ఉంటారో. బట్ మనకి కలర్ OS 17 కి అయితే షిఫ్ట్ అవ్వబోతున్నారు వన్ ప్లస్ వాళ్ళు అలాగే రియల్మీ వాళ్ళు అయితే. అంటే మనకి ఒప్పోతో సబ్ బ్రాండ్, అంటే వీళ్ళు ఒప్పోతో బ్రాండ్ అయితే కొలాబ్ అయితే అవ్వబోతున్నారు. టెక్నో క్యామన్ 50 అల్ట్రా ఈ రోజు ఈ మొబైల్ అయితే మనకి అమెజాన్ లో అయితే లాంచ్ అవుతుంది. దీంట్లో మెయిన్ హైలైట్స్ వచ్చేసరికి అయితే మనకి దీంట్లో 144 అది రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే AMOLED డిస్ప్లే ఉంటుంది మెయిన్ గా. అండ్ మనకి దీంట్లో ప్రాసెసర్ MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ మనకి దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ 6500 mAh బ్యాటరీ ఉంటుంది, దాంతో పాటు మనకి 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో IP66, 69 అండ్ 69K సపోర్ట్స్ అయితే ఇస్తున్నారు. నాకు ఇది ఒకటైతే బాగా అనిపించింది రేటింగ్స్ ఇవ్వడం అయితే. అండ్ మనకి డైరెక్ట్ గా వాటర్ లో పడ్డా మొబైల్ కి అయితే ఏం కాదు, బట్ మీరు వాటర్ లో మొబైల్ అయితే ఖరాబ్ అవుతుంది. అండ్ ఈ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి ఒకసారి. రెడ్మీ అజిక్ యాస్ట్రాన్ 2 గేమింగ్ టాబ్లెట్ ఇది మనకి అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు ఈ రోజు గ్లోబల్ గా వచ్చేసరికి అయితే. అండ్ మనకి ఇదైతే ఇండియాలో అయితే రాదు, బట్ దీనిలో కొన్ని హైలైట్స్ అయితే చూద్దాం. మనకి దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి అయితే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అనేది తీసుకొని వస్తున్నారు. అండ్ దీనిలో మనకి డెడికేటెడ్ గేమింగ్ చిప్ ఉంటుంది, Redcore R4 అనేసి అయితే. వీళ్ళు మనకి సపరేట్ గా గేమింగ్ కోసం అయితే ఈ చిప్ సెట్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ దీంట్లో మనకి మెయిన్ గా బ్యాటరీ 8300 mAh బ్యాటరీ ఉంటుంది, దాంతో పాటు మనకి 75 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి అయితే 9.06 ఇంచ్ OLED అలాగే 185 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మనకి దీంట్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి అయితే 1600 nits ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2.4K రిజల్యూషన్ తో అయితే వస్తుంది డిస్ప్లే. అండ్ ఒక గేమింగ్ టాబ్లెట్ లో వీళ్ళైతే ఫస్ట్ టైం మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే దీంట్లో మనకి లిక్విడ్ మెటల్ 3.0 అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మనకి గ్లోబల్ గా మనకైతే ఇండియాలో అయితే ఇది రాదు. ఈ రోజు ఫస్ట్ టైం మనకి ఇండియాలోనే హైడ్రోజన్ ట్రైన్ అయితే తీసుకొని వచ్చారు. ఇది మనకి నామో గ్రీన్ అనే పేరుతో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి రైల్ ని జూలై 17th మనకి హర్యానాలో నరేంద్ర మోడీ అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి అయితే అప్ టు 75 km/h అయితే వెళ్ళగలదంట. అండ్ మనకి ఇది ట్రావెల్ కూడా ఎక్కువ అయితే చేయగలదు. అండ్ ఫస్ట్ టైం మనకైతే పొల్యూషన్ లేకుండా ట్రైన్స్ అయితే నడవబోతున్నాయి ఇండియాలో. ఇది చూద్దాం మరి, ఇది ఇలాంటి ట్రైన్స్ కూడా మనకి ఫ్యూచర్ లో రాబోతున్నాయి ఇండియాలో. మరి ఇంకా చూద్దాం ఎలాంటివి తీసుకొని వస్తారో. జపాన్ ఇప్పుడు వాళ్ళ సొంత ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఏ ఫ్యాక్టరీస్ కానీ అయితే బిల్డ్ అయితే చేయబోతున్నారంట. అండ్ వీళ్ళు నావిడాతో కలిసి పార్ట్నర్షిప్ కూడా చేసుకున్నారు ఆల్రెడీ. అండ్ నావిడా వీళ్ళకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది, అడ్వాన్స్డ్ AI చిప్స్ ని సప్లై చేస్తారనేసి అయితే. అండ్ ఈ జపాన్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రోబోటిక్స్ కానీ చాలా AI లో ఫాస్ట్ అయితే ఉన్నారు. ఇది విన్న తర్వాత వాళ్ళకి ఇంకా ఫాస్ట్ అయితే అయిపోతారు వాళ్ళు రోబోటిక్స్ లో కానీ ఏఐని బిల్డ్ చేయడంలో కానీ. బోన్సై 27B అనే కొత్త AI మోడల్ అయితే తీసుకొని వచ్చారు. ఇది కంప్లీట్ గా మనకి మిగతా ఏఐస్ ఉంటాయి కదా, అంటే మిగతా AI మోడల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది కంప్లీట్ గా ఆఫ్లైన్ మోడ్ అనమాట. అంటే మనం ఆఫ్లైన్ లో కూడా యూజ్ చేయొచ్చు దీన్ని, ఇంటర్నెట్ లేకపోయినా. అండ్ ఇది క్లౌడ్ తో సంబంధం లేకుండా మనకైతే ఇంటర్నెట్ లేకుండా క్లౌడ్ తో సంబంధం లేకుండా ఇది అయితే పనిచేస్తుంది. అండ్ మనకి ఇది కంప్లీట్ గా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి ఇది చూడండి. ఇక ఈ రోజు నా టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.